ఒకేసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయడం చరిత్రలో మొదటిసారని, ఇది రేవంత్ రెడ్డి సర్కార్కే సాధ్యమైందని, ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి కానీ ఇలాంటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేల మండల కేంద్రంతో పాటు చాప్రాల గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు, చాప్రాల గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి డప్పు చప్పుళ్లు, మహిళల మంగళహారతుల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. డప్పు కొట్టి ఎడ్లబండి నెక్కి సందడి చేశారు. శ్రేణులను ఉత్సాహపరిచారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఏకకాలంలో 1,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం చారిత్రాత్మకమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి 5 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటిస్తే తప్పే మనిషి కాదన్నారు. ఏదైనా చెప్తారో అదే చేస్తారని, మాటలు చెప్పడం, మాయ చేయడం రాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో సుమారు 7,000 కోట్ల రైతులు ఖాతాల్లో జమ చేసి వారి ముఖాల్లో సంతోషాలు నింపారన్నారు. రైతు పక్షపాతిగా, ప్రభుత్వ పరంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారన్నారు. రాబోయే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీదే విజయమని, ప్రజలందరూ హస్తం పార్టీకే తమ మద్దతు తెలపాలని కోరారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక తాను ప్రజల మనిషినని, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటానన్నారు. ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు కంది శ్రీనివాసరెడ్డి.
आणि सगळं का బేలా మండలంలో చిప్రాల గ్రామంలో బాజా భజంతులతోని మహిళలు ఆరతులతోని రైతులు మేమున్నాం సైతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వం అని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేసిన బేలా మండల్ మరియు చిప్రాల గ్రామ పెద్దలకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదే విధంగా పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా గారికి, అదే విధంగా పెద్దలు వామన్ వెంకటే గారికి, అదే విధంగా రామదాస్ నాట్లే గారికి, అదే విధంగా సంజయ్ గారికి, అదే విధంగా రూపేష్ గారికి, అదే విధంగా విలాస్ పటేల్ గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న బేలా గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న జైనం నుంచి కదిలొచ్చిన అదేవిధంగా బేల నుంచి కదిలొచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మేం సైతం మీ ఎమ్మడున్నామని చెప్పి చిప్రాల గ్రామ పెద్దలు మహిళలు యువకులు అందరూ మాతోని అక్కడి నుంచి అయితే ఊరు మొదల నుంచి అయితే హనుమాన్ గుడి వరకు తీసుకొచ్చిన పెద్దలందరికీ నా యొక్క పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా, పోలీస్ అధికారులకు కూడా. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో రైతు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి, కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా మన రైతు బిడ్డ కాబట్టి రైతులకు రైతుల ఆలోచన తెలుస్తూ ఉంటది. ఈరోజు 6-7 మాసాల్లోనే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చెయ్యనిది 6-7 నెలల్లో ₹1,00,000 నిన్న మొదలుపెట్టి 6,000 కోట్లని రైతులకు వేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. నిన్న చూస్తా ఉంటే మేము ఒక 8 గ్రామాలు తిరుగుతే మోరం పండుగ సందర్భంగా హసన్ హుసేన్ గ్రామంలో తిరిగి మొక్కుదామన్న సందర్భంగా ఏ గ్రామానికి పోయినా, ఏ తాండకు పోయినా ఈరోజు పండుగ తెలియజేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అన్న ఈరోజు ₹1,00,000 ఇస్తున్నాడు అని చెప్పి గ్రామస్తులు రైతులందరూ అక్కడికి మా ముందుకు రావడం జరిగిందని చెప్పి మనం వేస్తా ఉన్నాను. ఒకటే ఆలోచించే అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం, చేతు గుర్తు ప్రభుత్వం ఎప్పుడు మాట ఇచ్చినా మాట తప్పదని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాను. ఇవాళ రుజువు చేసినామని చెప్పి 6 గ్యారంటీలు
6 గ్యారెంటీలు మొదలు పెడితే ఈరోజు ఒక్క గ్యారెంటీ మిగిలిన 5 గ్యారెంటీలు పూర్తి కావడం జరిగిందని చెప్పి సందర్భం మనం ఇస్తా ఉన్నాను. మహిళలకు ఫ్రీ బస్, అదే విధంగా రేపు రాబోయే కాలంలో నిరుపేద మహిళలకు 2,500 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో పడతాయని చెప్పి సందర్భంగా మనం ఇస్తా ఉన్నాను. ఆ కార్యక్రమం కూడా గరీబ్ వాళ్ళకు చాలా అవుతా ఉందని చెప్పి సందర్భంగా ఇస్తా ఉన్నాను. ఇది పేదల ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 7 మాసాలు చేస్తా ఉన్నాం. ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. రేపు మన కంది శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు. ఎందుకంటే గూడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నిరుపేదలకు 2,500, మహిళలకు బస్సు ఫ్రీ, అదే విధంగా కరెంటు ఫ్రీ, ఈ రోజు రుణమాఫీ, రేపు రైతు భరోసా కూడా మొదలవుతుంది. మొన్న ఎన్నికల ముందటనే రైతు భరోసా కూడా 30 ఎకరాల దాకా పూర్తి చేయడం జరిగిందని చెప్పి మనం ఇస్తా ఉన్నాను. ఇది జై జవాన్ జై కిసాన్ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆనాడు ఈ దేశానికి ముఖ్యులు జై జవాన్లు జై కిసాన్లు అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వాలన్నీ మతిమరవడం జరిగింది. మన రైతుల్ని విస్మరించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రోజు 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు దాకా మన జెండా ఎగిరేసే లోపల 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయబోతా ఉన్నారని చెప్పి మనం ఇస్తా ఉన్నాను. మీ అందరితో అన్నదాతలతోనే మనం వేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క అన్నదాత కాంగ్రెస్ పార్టీకి, చేతి గుర్తు పార్టీకి అండ ఉండాలి. రేపు రాబోయే సర్పంచ్ ఎన్నిక గాని, వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ ఎన్నిక గాని, ఎంపీటీసీ ఎన్నికలు గాని, జడ్పీటీసీ ఎన్నికలు గాని, అదే విధంగా రేపు సింగల్ విండో ఎన్నికలు కానీ, మా ఎలక్షన్ మా ఎలక్షన్ కానీ, ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఉండాలి మన తెలంగాణ ప్రాంతంలో చెప్పి సందర్భం వేస్తా ఉన్నాను. ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు, 4 కోట్ల ప్రజలు నిన్న సంబరాలు చేసుకుంటే, నిన్న చూస్తూ ఉంటే ఆదిలాబాద్ ఏ సంబరాలు జరిగినాయి మీరు ఒక్కసారి ఆలోచించే అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వాళ్ళు జోగురామన్న గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పారిశంకర్ గారు, మేమిద్దరం ఒకటే అని చెప్పి నిరూపించుకొని నిన్న ఒక పండుగ చేసుకోవడం జరిగింది, జూలు చేసుకోవడం జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఒక నిరుపేద మైనార్టీని దించేసి మేమిద్దరం ఒకటే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. రాష్ట్రమంతా రైతులు పండుగ చేసుకుంటే నిన్న జోగురామన్న గారు, పాయలశంకర్ గారు మున్సిపాలిటీ దించిన పండుగ చేసుకుంటారు. అంటే వాళ్ళు 20-30 సంవత్సరాలు చేసింది ఏమున్నదో మీరు ఒక్కసారి ఆలోచించే అవసరం ఉంది. ఈ గ్రామానికి చెప్పరాలకు ఒక ఇల్లు ఇవ్వని తగ్గుతమ్మను రేపు గ్రామాలకు వస్తే మీరు నిలదీసే అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. రేపు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ఆలోచన ఉంది. రేపు నిరుపేదకు ప్రతి ఒక్కరికి 2,500 వేసే ఆలోచన ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం రేపు ఉంది. రాబోయే ఈ 2-3 నెలలు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మీ అందరికీ నేను మనం వేస్తా ఉన్నాను. రైతులతో కానీ, నిరుపేదలతో కానీ, గ్రామ పెద్దలతో ఒకటి మనం వేస్తా ఉన్నాను, యువకులతో కూడా నేను మనం వేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనం అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన చప్రాల గ్రామ పెద్దలకు, పేద పెద్దలకు అందరికీ నా యొక్క పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చప్రాల గ్రామవాసియం, మా అక్కలు, అన్నలు, చెల్లెమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరికీ పేరున మా కాకలు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి మా కాక విలాస్ పాటిల్ గారు, కాంగ్రెస్ పార్టీని కాపాడి నిరుపేద బిడ్డ. చూడు, ఆయన ఎప్పుడు కూడా కద్దరు బట్టలు వేసిన వ్యక్తి కాదు, మామూలుగానే ఉండి ఒక కాస్తకార్ లాగానే ఉండి, కానీ ఆయన దెబ్బ కొడితే ఎట్లుంటది అంటే మీరు చూడండి, 2 ఎలక్షన్లలో దెబ్బకు దెబ్బ ఓట్లు పడ్డాయి. మనకు పడ్డాయా లేదా? అసెంబ్లీ ఎలక్షన్లో పడ్డాయా లేదా? పార్లమెంట్ ఎలక్షన్లో పడ్డాయా లేదా? అట్లనే మా కాక కొడుకు హేమంత్ తమ్ముని కూడా నేను రాజకీయంగా దత్తతకు తీసుకుంటున్నా. ఈ తమ్ముని రాజకీయంగా కాపాడుకునే బాధ్యత నాదే, హేమంత్ బాధ్యత నాదే. హేమంత్ దేనికి పోటీ చేసిందా కంది శ్రీనివాసరెడ్డి ప్రతి విషయంలో సహాయం చేస్తాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హేమంత్ తమ్ముని కొంత ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా. చప్రాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి బిడ్డ, తండ్రి కొడుకులు కాంగ్రెస్ పార్టీకి ఒక పెట్టని కోట. అట్లనే చప్రాల
నేను చప్రాలకి చాలాసార్లు వచ్చినా మీకు తెలుసు. నేను ఎప్పుడు చప్రాలకు వచ్చినా ఒకటే నిజాయితీగా చెప్పిన. ఏం చెప్పినా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని. అవునా? చెప్పినా లేదా? వచ్చినప్పుడల్లా చెప్పినా చప్రాల గ్రామ ప్రజలు నన్నేం అన్యాయం చేయలేదు. నాకు అసెంబ్లీ ఎలక్షన్లల్లా బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ అభ్యర్థికి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అందుకనే చప్రాల గ్రామము నాకు అత్యంత ఇష్టమైన గ్రామము, నాకు అంతే ప్రేమ ఉన్నటువంటి గ్రామం ఇది. సో ఈ బేల మండలంలో మొట్టమొదట ఇదే గ్రామంలో మనం కార్యక్రమం పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి రుణమాఫీ చేసిన సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని నేను చెప్పిన ఎలక్షన్ టైంలో నిజమైందా కాలేదా? అయిందా కాలేదా? నిన్న 1,00,000 రూపాయల వరకు 6,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి ప్రతిరోజు కూడా ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబానికి 2 लाख का कर्ज माफ हो जाएगा. ये रेवंत रेड्डी साहब का वादा है. నేను చివరిసారి వచ్చినప్పుడు ఏం చెప్పినా, చప్రాల గ్రామానికి వచ్చినప్పుడు మేమందరం కూడా, మా చెక్కిల తమ్ముడు కూడా నేను ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చిండు, చప్రాల గ్రామం కూడా వచ్చిండు, బేల మొత్తం తిరిగిండు. మేమందరం ఒకటే చెప్పినాం. ఏం చెప్పినాం? రేవంత్ రెడ్డి గారే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినామా లేదా? చెప్పినాం. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. నిజమైందా కాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పినాం, వచ్చిందా రాలేదా? అట్లనే మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే ఉండాల. పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి అన్న, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లా 20,000 కోట్ల రూపాయలే రుణమాఫీ చేస్తే बीआरएस का सरकार, केसीआर का सरकार 10 साल में केवल 20,000 करोड़ रुपए का कर्ज माफी किया. मगर कांग्रेस पार्टी सत्ता में हुकूमत में आया 7 महीने पहले, ये 7 महीने में 30,000 करोड़ रुपए का कर्ज माफी किया. ये कांग्रेस पार्टी का वादा है. 30,000 करोड़. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి నేను ఇక్కడ నుంచే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతుల రుణమాఫీకి వేసిన డబ్బుల్ని మీరు వేరే వడ్డీ కింద జమ చేసుకుంటే, వేరే లోన్ కింద జమ చేసుకుంటే మంచిగా ఉండదని చెప్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అర్థమైందా? వాళ్ళ రైతు రుణమాఫీకే వాడాలా. దయచేసి మేనేజర్ గారికి ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇది రైతుల పండుగ, రైతులకు ఇస్తున్నటువంటి కానుక, రైతు రుణమాఫీ కిందనే దీన్ని జమ చేయాలా. మేనేజర్ గారికి ఇక్కడ నుంచి చెప్పినా కదా, మేనేజర్ గారు ఇంకా చేయడిగా అన్ని రైతు రుణమాఫీ లాంటినే వేస్తాడు. అట్లా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళా మా పెద్దవాడు అడుగుతున్నది, ఆవు బిడ్డ గరీబోళ్ళకి ఏమవుతుంది, భూమి ఉన్నోళ్ళ కంటే రుణం మాఫైంది, కర్జు మాఫైంది, మా గరీబోళ్ళకి ఏమవుతుంది బిడ్డ అని అడిగింది. నొక్కటి చెప్తాను, పెద్దవా మీకు రేవంత్ రెడ్డి అన్న, సోనియమ్మ ఇచ్చినట్టుగా నెలకు 2,500 రూపాయలు గరీబోళ్ళకే ఫస్ట్ మొదలు పెడతారు, భూమి లేని నిరుపేదలకే ఫస్ట్ మొదలు పెడతారు. हर महीना 2,500 रुपए, हर महीना 2,500 रुपए. जो जिसको जमीन नहीं है, जो गरीब है, उसको हर महीना 2,500 हर महिला को मिलता, हर महिला को. ये पेंशन नहीं, पेंशन अलग है. నేను చెప్పినా కదా, అత్తకేమవుతుంది పెన్షన్ వస్తుంది, కోడలికి ఏమవుతుంది నెలకు 2,500 వస్తుంది. చెప్పిందా చెప్పలేదా? ఇది కూడా నిజమైతే చూడు. అత్తకు పింఛన్ వస్తుంది, కోడలికి ఏమవుతుంది నెలకి 2,500 వస్తుంది. అర్థమైందా? बहू को क्या मिलता? हर महीना 2,500. सास को कितना मिलता? उसका पेंशन मिलता हर महीना. सो अब सब सबर करो, ओप के बट्टंडी. कांग्रेस पार्टी अंटने गरीबोला पार्टी, कांग्रेस पार्टी अंटे रैतुला पार्टी, किसान का पार्टी है कांग्रेस पार्टी, गरीब का पार्टी है, एससी एसटी बीसी माइनॉरिटियों का पार्टी है कांग्रेस पार्टी. और हमारा मराठा समाज को भी बीसी में शामिल किया. कौन शामिल किया? कांग्रेस पार्टी ने शामिल किया, वाईएस राजशेखर रेड्डी ने शामिल किया. सही बात या गलत बात? सब मराठाओं को बीसी में शामिल किया कांग्रेस पार्टी.
कांग्रेस पार्टी मनमोहन सिंह का सरकार जब मनमोहन सिंह सरकार था तब भी మీరందరూ గుర్తుపెట్టుకోవాలా దేశం మొత్తం మీద అప్పుడు కేవలం అంటే కేవలం 70,000 కోట్లే మాఫైనాయి 70,000 కోట్లు దేశం మొత్తం మీద అంటే మన తెలంగాణలో ఒక 4,000 కోట్లు మాఫైతే మనం 20 ఏళ్ళు చెప్పుకున్నాం అగో వైఎస్ ఉన్నప్పుడు మా లోన్లు మాపైనాయి అంటే అప్పుడు మీకు 20,000 30,000 40,000 రుణం మాఫీ అయితేనే 20 ఏళ్ళు చెప్పుకున్నామా లేదా అప్పుడు వైఎస్ అప్పుడు మాకు రుణమాఫీ అయిందని మరి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయితే ఏ నెల చెప్పుకుంటామే మర్చిపోతామా మా రేవంత్ రెడ్డి అన్న ఒక్క దెబ్బతోని ఒక్క సంతకంతోని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండని ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు మన ప్రజలు చెప్పుకుంటారు हमारा और 20-30 साल हमारा जनता याद रखेगा हमारा जनता जनार्दन याद रखेगा कि रेवंत रेड्डी साहब 2 लाख का कर्ज माफ एक ही दस्तखत एक ही सिग्नेचर से कर दिया ऋण माफ कर्ज माफी कर दिया చెప్రాల ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏమంటే ఒక్కసారి ఏ ఎలక్షన్ వచ్చినా कौन से भी ఎలక్షన్ आने दो ఏ ఎలక్షన్ వచ్చినా కాకలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలందరూ ఒకటే ఏ పార్టీ కోటేయాలనే కాంగ్రెస్ కేసుడేనా రుణమాఫీ ఎవరు చేసిండే కాంగ్రెస్ ఇప్పుడు మీకు పింఛన్లు ఎవరు ఇస్తున్నారే కాంగ్రెస్ ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చే ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తుందా లేదా గరీబోళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుందా ఎవరు ఇస్తుండే పెద్దమ్మ కాంగ్రెస్ అవునా మరి 500 రూపాయల సిలిండర్ వస్తుందే పెద్దమ్మ ఎవరిస్తుండే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సాబ్ సర్కార్ ఇస్తుంది కాబట్టి పెద్దమ్మ మీకు ఫ్రీ కరెంట్ వస్తుందా తెలుగు నాయక దీది వస్తుందా 500 రూపాయల సిలిండర్ వస్తుందా మనం పల్లెటూరు వాళ్ళమే అబద్ధం చెప్పం వస్తే వస్తుందని చెప్తాం రాకపోతే రాలేదని చెప్తాం దీంట్లో ఏమున్నది మనది పట్టణం వాళ్ళ తిరిగాదు మనది ఒకటే రోకు తెల్లగోలు కుండబద్దలు చెప్పినట్టు తెల్లగోలు బిడ్డ ఆస్తున్నది అంటే వస్తున్నది రాలేదంట రత్తలేదు బిడ్డ సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది 500 రూపాయల సిలిండర్ ఇచ్చింది ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఫ్రీ బస్సు బుర్ర పోతున్నదా బస్సులో తల్లిగారెడ్డి పోతున్నా పెద్ద ఎవరు మీ తల్లిగారు ఎవరు మీ తల్లిగారు పోతున్నా బస్సులో ఫ్రీగా పోతున్నారా టికెట్ లేక ఏం లేక అడుగుతున్నా టికెట్ మిమ్మల్ని ఓ అక్క ఫ్రీ బస్సులో పోతున్నా లేదా రుయి అని కుయి అని ఎక్కడంటే అక్కడ ఆపుతుంది మీకు బస్సు ఫ్రీ బస్సు ఎన్నిసార్లు పోతున్నాడు తల్లిగారింటికి ఫ్రీ బస్సు కానీ ఎప్పుడు మన ఊరితే అప్పుడు పోతున్నాం బిడ్డ ఇంతకుముందు ఆటో కాస్తామన్నా ఇప్పుడు బస్సు చెప్పడానికి బస్సు వస్తున్నదా మంచిగా వస్తున్నదా సరే సంతోషం వెరీ గుడ్ 2 బస్సులు నేట ఒకసారి మరి ఇన్ని హామీలు అమలు చేస్తున్నా ఇది కేసీఆర్ ఉండగా ఫ్రీ బస్ వచ్చిందా 500 రూపాయల సిలిండర్ వచ్చిందా కరెంట్ ఫ్రీ వచ్చిందా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకుడికే దశకిచ్చి అటువంటి అటు బోర్లి అటేసి లాస్ట్ కు అయితే కనుక రుణం మాఫీ చేయకుండానే దిగిపోయిందా లేదా కానీ రేవంత్ రెడ్డి అన్న మాటిస్తే మాట తప్పే వ్యక్తి కాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికి మీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు పెద్దమ్మలు అక్కలు మీ మనసులో ఏమున్నది ఆవు బిడ్డ ఇండ్లు ఎప్పుడు వస్తాయి బిడ్డ అవునా ఇండ్లు ఎప్పుడు వస్తాయి బిడ్డ మా ఇల్లు కూలిపోయేటట్టున్నాయి ఆనాడు ఇండ్లు ఎవరు కట్టించిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా లేదా చెప్పరాల 400 ఇందిరమ్మ ఇల్లు కట్టించిందా లేదా అప్పుడు మళ్ళా చెప్రాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది మళ్ళా గుర్తుపెట్టుకోండి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ కడుతుంది మళ్ళా చెప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా చేస్తుంది మీ అందరి ఆశీర్వాదం సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడితే వాళ్ళని ఖచ్చితంగా గెలిపించడేనా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించడేనా అందరూ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా జడ్పీటీసీ వచ్చినా ఏ సింగిల్ విండో చైర్మన్ వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడేనా వేసుడేనా అందరూ కాంగ్రెస్ పార్టీ మర్చిపోకులు పెద్దగా
ఏడే నెలలైంది, 7 నెలలలోనే ఇన్ని పనులు చేసింది. ఇంకా మీ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మొత్తం పైసలను తీసుకొచ్చి గరీబులకే వరగొస్తుంది కాంగ్రెస్ పార్టీ. గరీబులకే ఇస్తుంది, గరీబులకే పెడుతుంది. మరి గరీబులను కూడా దేకిటోడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు దేకిన మేము గరీబుడు ఎట్టని చచ్చిపోయినట్టు. అవునా కాదు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ, బీదల పార్టీ, పేదల పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలా. ఏ ఎలక్షన్ వచ్చినా మీ నన్నేమన్నలే పెద్దవా, కంది శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతే అమెరికా పోతాడు అన్నారు. అన్నారా లేదా? అన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి గెలిచిందా మీ ఊరికి రాడన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి నేను ఓడిపోయినా కూడా, ఓడిపోయినా 2వ రోజే నేను ఇంట్లో కూడా ఏడవలే, పేదలకి సేవ చేసేందుకు వచ్చినా నేను. మళ్ళీ నేను ఓడిపోయినా కూడా మీ మధ్యలోనే ఉన్నా, మీకు సేవ చేసుకుంటే నన్ను ఓడిపోయినా కావచ్చు, నన్ను ఓడగొట్టిల్లు కావచ్చు, పర్వాలేదు. ప్రజలకు ప్రేమ, ప్రజలు ఎప్పుడు కుర్చీ మీద ఊకుండా వెళ్తే అప్పుడే ఊకుంటేందుకు తయారున్నా. నాకేం తొందర లేదు, నాకు చిన్న వయసే ఉన్నది. నాకు మీ అందరి ఆశీర్వాదం ఉంటే చాలు. నేను ఓడిపోయినా మీ మధ్యలోనే తిరుగుతున్నా. నాకు ఒక్కటే ఉన్నది, వచ్చే 30 ఏళ్ళు నాకు నేను పైసల కోసం రాజకీయాలకు రాలేదే. నేను చచ్చిపోయినాక కూడా నా పేరు గుర్తుపెట్టుకోవాలి, గరీబోళ్ళు పేదోళ్ళు అని గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో నేను మీకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన తప్ప నేను పైసల కోసం రాలేదు. మీ అందరి మధ్యలోనే ఉంటా, మీకు సేవ చేస్తా. వచ్చే 30 సంవత్సరాలు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా తప్ప నేను గరీబోళ్ళ మాట తీయ, గరీబోళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా, గరీబోళ్ళకి ఇప్పుడు రుణమాఫీ చేసే బాధ్యత. మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇదే ఊర్లో నేను మిమ్మల్ని వచ్చి ఓట్లు అడిగిన, చెప్రాల వేసినట్టే అన్ని ఊర్లు ఓటేస్తే ఇప్పుడు మనం ఎమ్మెల్యే గెలుతుంటుంది. అవునా కాదా? అవునా? ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఉంటే ఏమైతుండే పెద్దవా? ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరు చేతి గుర్తు ముఖ్యమంత్రి ఉన్నాడా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తుంటే పెద్దమ్మా, మనం పోయి అరే అన్న మన ఆదిలాబాద్ ప్రజలందరినీ మనల్ని ఎమ్మెల్యే గెలిపించిళ్ళు అని రేవంత్ అన్న దగ్గర ఒక 1000 ఇండ్లు ఎక్కువ ఇయ్యవే, మా చెప్రాలకు ఒక 200 ఇండ్లు ఇయ్యవే అని అడుక్కొని మరి తీసుకొని మరి వస్తుంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనకు హక్కు లేదు పెద్దవా, మనం ఓడిపోయినాం కదా. అయినా కూడా నేను మీతోనే ఉంటా. మీరు ఓడగొట్టినా నేనేం బాధపడలే. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అభిమానం నాకు ఎంతో రక్ష. మీ అందరి అభిమానంతో నేను 30 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటూనే ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం ఉండాలా కాంగ్రెస్ పార్టీకి, నాకు అని తెలియజేస్తా ఉన్నా. పెద్దవా బ్యాంకు రుణాలు, లోన్లు మాఫీ, బ్యాంక్ మేనేజర్ మీకు మెసేజ్ పంపించిందా? మరి ఫోన్లు వచ్చినాయా? మెసేజ్లు వచ్చినాయా? వస్తున్నాయి ఇంకా మెల్లగా 15 ఆగస్టు వరకు అన్ని అయిపోతాయి. మీరేం టెన్షన్ పడాల్సిన పర్లేదు, అందరికి అయిపోతాయి. ఎవరేమి అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చెప్రాల గ్రామానికి ఇంత మంచిగా మీటింగ్ కోసం ఇంత మంచిగా ఉన్నటువంటి ప్రజలందరికీ నేను మరొకసారి చేతులు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. మీ అందరినీ మళ్ళా కలవడానికి వస్తా. అంతవరకు మా చెప్రాల మా విలాస్ పటేల్ గారిని, మా హేమంత్ తమ్ముని, మిగతా శంకర్ అన్నని, మిగతా పెద్దలందరినీ కూడా మీరే కాపాడుకుంటారా? మంచిగా కాపాడుకుంటారా? మీరే కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.